ప్రతిరోజు అన్నం తిని ఈరోజైతే చపాతీ చేద్దామని మెంటల్‌గా ఫిక్స్ అయిపోయినా. నాకు చపాతీ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుందని నేనైతే చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను కదా! అదేంటో కానీ చపాతీ చేయడం అన్నా, తినడం అన్నా అంత నాకు అసలు నచ్చనే నచ్చదు. మా ఇంట్లో మా ఆయనకేమో చపాతీయే కావాలి రోజు నైట్. అలా అని డైలీ ఏం చెయ్యను కానీ ఎప్పుడో ఒకసారి అయితే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తాను. మళ్ళీ అందులో చపాతీ చేసినా కూడా కొంచెం కూడా ఆయిల్ డ్రాప్స్ అయితే యాడ్ చేయను. ఒక చుక్క నూనె కూడా యాడ్ చేయకుండా చపాతీ అయితే చేస్తాను. ఎందుకంటే నేను ఆ నూనె యాడ్ చేస్తే మా హస్బెండ్ తినడు. ఇంకా చపాతీ చేయడం అయిపోయిన తర్వాతనైతే ఒక సైడ్ అయితే రైస్ పెట్టేసి ఇంకో సైడ్ అయితే పన్నీర్ కర్రీ అయితే వండేసాను. చపాతీకి కాంబినేషన్ గా పన్నీర్ కర్రీ అయితే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ నేనైతే చికెన్ ఎంత ఇష్టంగా తింటానో పన్నీర్ కర్రీ కూడా అంత ఇష్టంగా తింటాను. ఇంకా చపాతీలోకి అయితే బాగుంటుంది. ఇంకా ఈ పన్నీర్ కర్రీ వచ్చేసి టమాటా, ఆనియన్, మిర్చి, కాజు పేస్ట్ తో అయితే చేశాను. ఇంకా నేను నెక్స్ట్ ఎప్పుడైనా ఈ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో ఒకసారి వీడియో చేసి పెడతాను. వీడియో ఇక్కడ దాకా చూసారు కదా, వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.